కొనిచావ్ మినసా ఈరోజు మనమైతే డిమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్ల్ ఆర్క్ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. తాంజిరో తన హెడ్ని కట్ చేసిన తర్వాత ఆకాజా ఫుల్ షాక్లో ఉంటాడు. తన హెడ్ మళ్ళీ రీఅటాచ్ చేయాలని ట్రై చేస్తే గియు తన స్వాడ్ని త్రో చేసి ఆకాజా హెడ్ని సపరేట్ చేసేస్తాడు. అయినా సరే ఆకాజా డిమనాట్ని యాక్టివేట్ చేసి తాంజిరోని ఒక పవర్ఫుల్ కిక్తో నాక్ చేసేస్తాడు. ఇంకా తను తాంజిరో మీద ఇంకోసారి అటాక్ చేసే లోపే గియు ఆకాజా అటాక్ని ఇంటర్వ్యూన్ చేస్తాడు. అప్పుడే ఆకాజాకి ఒక మేల్ వాయిస్ వినిపిస్తుంది. ఇంకా వెనుక నుంచి ఒక అమ్మాయి తన చేయి పట్టుకొని ఈ ఫైట్ని ఆపేయమని అడుగుతుంది. ఆకాజా ఈ అమ్మాయిని గుర్తుపట్టాడు. ఇంకా తను ఫైట్ చేయడానికి ఇన్సిస్ట్ చేస్తూ తను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని ఆకాజా చెప్తాడు. తను ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాడని ఈ అమ్మాయి ఆకాజాకి అడుగుతుంది. ఇది విని ఆకాజా తను స్ట్రాంగ్ అవ్వకపోతే తన ఫాదర్ కోసం మెడిసిన్ తీసుకురాలేడని ఆకాజా ఈ అమ్మాయితో చెప్తాడు. ఇంకా దీంతో ఆకాజాకి తన పాస్ట్ గుర్తుకొస్తుంది. తను హ్యూమన్గా ఉన్నప్పుడు ఆకాజా రియల్ నేమ్ హాకోజీ అన్నమాట. హాకోజీ ఫ్యామిలీ చాలా పూర్ కాబట్టి తన ఫాదర్కి మెడిసిన్ కొనడం కోసం హాకోజీ దొంగతనాలు చేసేవాడు. తను ఒక స్ట్రాంగ్ పర్సన్ అయితే తను ఈజీగా మనీ దొంగలించగలడని హాకోజీ నమ్మేవాడు. హాకోజీ క్రిమినల్ యాక్టివిటీస్ వల్ల మెజిస్ట్రేట్ ఆఫీస్లో తనకి చాలాసార్లు పనిష్మెంట్స్ దొరికేవి. ఇంకా తన హ్యాండ్స్ మీద క్రిమినల్ టాటూస్ కూడా ఉండేవి. హాకోజీ దొంగతనం చేస్తూ మళ్ళీ దొరికిపోయాడని తెలిసిన తర్వాత హాకోజీ ఫాదర్ సూసైడ్ చేసుకుంటాడు. లాస్ట్ లెటర్లో తన ఫాదర్ హాకోజీని ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్తూ హాకోజీని నిజాయితీగా బ్రతకమని చెప్తాడు. పూర్ పీపుల్ ఈ వరల్డ్లో బ్రతకలేరా అని హాకోజీ తన ఫాదర్ గ్రేవ్ ముందు ఎమోషనల్ అయిపోతాడు. తన ఫాదర్ కోసం హాకోజీ ఏం చేయడానికైనా రెడీగా ఉండేవాడు. తన ఫాదర్ డెత్ ఫ్రస్ట్రేషన్ని హాకోజీ వేరే టౌన్ వాళ్ళ మీద చూపిస్తున్నప్పుడు కేజో అనే పర్సన్ తన్ని కలుస్తాడు. హాకోజీ ఫైటింగ్ స్టైల్ నచ్చి కేజో తన దోజోకి రమ్మని హాకోజీని ఇన్వైట్ చేస్తాడు. ఇది ఇగ్నోర్ చేసి హాకోజీ కేజో మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ కేజో తన్ని కంప్లీట్లీ ఓవర్ పవర్ చేసేస్తాడు. ఆ తర్వాత కేజో హాకోజీని తన దోజోకి తీసుకొస్తాడు. కేజో తన దోజోలో సొర్యూ స్టైల్ ఫైటింగ్ నేర్పించేవాడు. కానీ దోజోలో ఎవరు జాయిన్ అవ్వకపోవడంతో కేజో ఆడ్ జాబ్స్ చేసేవాడు. ఇంకా కేజోకి ఒక ఇల్ డాటర్ ఉండేది. తన పేరు కొయికి. కొయికి చాలా వీక్ ఇంకా ఫ్రాగైల్ పర్సన్ అన్నమాట. తన కండిషన్ని చూడలేక కొయుకి మదర్ రివర్లో దూకి చనిపోయింది. తను జాబ్ కోసం బయటికి వెళ్ళినప్పుడు కొయుకి దగ్గర కేర్ టేకర్ లేరు కాబట్టి కేజో హాకోజీని అపాయింట్ చేస్తాడు. కొయుకిని తన లాంటి క్రిమినల్ కేర్లో ఉంచడం కరెక్టేనానని హాకోజీ కేజోని అడిగినప్పుడు కేజో నవ్వుతూ తను హాకోజీని ఫైట్లో ఓడించి తనలో ఉన్న క్రిమినల్ని బయటకు తీసేశాడని చెప్తాడు. కొయుకి కండిషన్ని చూసిన తర్వాత హాకోజీకి తన ఫాదర్ గుర్తుకొస్తాడు. తన ఫాదర్ని తనే నర్స్ చేసేవాడు కాబట్టి కొయుకి కేర్ తీసుకోవడంలో హాకోజీకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. తన వల్ల హాకోజీ పర్సనల్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాడని కొయుకి చాలా గిల్టీగా ఫీల్ అయ్యి హాకోజీకి సారీ చెప్తుంది. ఇది విని హాకోజీ తను ఫ్రీ టైంలో ట్రైనింగ్ చేస్తాడని అందుకే వరి కావద్దని చెప్తాడు. తన్ని ఫైర్ వర్క్స్ షో చూడడానికి వెళ్ళమని కొయుకి హాకోజీని ఇన్సిస్ట్ చేస్తుంది. కానీ హాకోజీకి ఒంటరిగా ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేయడం ఇష్టం ఉండదు. అందుకే తను కొయుకితో ఈచ్ ఇయర్ ఫైర్ వర్క్స్ షో ఉంటుంది కాబట్టి తన హెల్త్ ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళొచ్చని హాకోజీ చెప్తాడు. ఇది విన్న తర్వాత కొయుకి ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా కేజోకి ఈ దోజో గిఫ్ట్గా దొరికిందనమాట. ఈ దోజో ఒరిజినల్ ఓనర్ని బ్యాండిట్స్ నుంచి సేవ్ చేసినప్పుడు కేజో సొర్యూ ఫైటింగ్ స్టైల్తో ఇంప్రెస్ అయ్యి తను కేజోకి తన ల్యాండ్ ఇంకా దోజోని గిఫ్ట్గా ఇచ్చేస్తాడు. నెబర్హుడ్లో ఉన్న కెంజుసు దోజో ఈ ల్యాండ్ కేజోకి దొరికిందని చాలా కోపంగా ఉండేవారు. అందుకే వాళ్ళు ఆఫ్ అండ్ కేజోని హెరాస్ చేసేవారు. అందువల్ల కేజో దోజోకి స్టూడెంట్స్ వచ్చేవారు కాదు. కొయుకితో టైం స్పెండ్ చేస్తూ ఇంకా కేజోతో ట్రైనింగ్ చేస్తూ హాకోజీ తన న్యూ లైఫ్ని పీస్ఫుల్గా గడిపేవాడు. ఇంకా 3 years పాస్ అయిన తర్వాత కొయుకి హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు హాకోజీ ఏజ్ 18 years, ఇంకా కొయుకి ఏజ్ 16 years. ఒకరోజు కేజో హాకోజీని పిలిచి తన దోజోని టేక్ ఓవర్ చేయమని హాకోజీకి ఆఫర్ ఇస్తాడు. ఇంకా కొయుకి తనంటే ఇష్టమని కేజో హాకోజీకి చెప్తాడు. ఇది విన్న తర్వాత తన లాంటి క్రిమినల్ ఒక నార్మల్ లైఫ్ గడపవచ్చని హాకోజీ చాలా సర్ప్రైజ్ అవుతాడు. తన ఫాదర్ లాస్ట్ విష్ని తను ఫుల్ఫిల్ చేయగలడని హాకోజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కేజో ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి తను లైఫ్ లాంగ్ వీళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేయాలని హాకోజీ డిసైడ్ అవుతాడు. తన మ్యారేజ్ గురించి ఇన్ఫార్మ్ చేయడానికి
హాకుజీ తన ఫాదర్ గ్రేవ్ని విజిట్ చేస్తాడు. ఈవినింగ్ తను తిరిగి వచ్చిన తర్వాత కేజో ఇంకా కొయ్యుకి చనిపోయారని హాకుజీకి తెలుస్తుంది. కెంజుత్సు దోజో స్టూడెంట్స్ ఫైట్లో హాకుజీని ఇంకా కేజోని ఓడించలేరు కాబట్టి వీళ్ళు వాటర్ తాగే వెల్లో పాయిజన్ కలిపేశారు. ఆ పాయిజనస్ వాటర్ తాగడంతో కేజో ఇంకా కొయ్యుకి చనిపోయారు. కొయ్యుకి బాడీని చూసిన తర్వాత హాకుజీకి తన ప్రామిస్ గుర్తుకొస్తుంది. కొన్ని డేస్ బ్యాక్ హాకుజీ ఇంకా కొయ్యుకి ఫైర్ వర్క్ షోకి వెళ్ళినప్పుడు కొయ్యుకి హాకుజీకి వాళ్ళ చిన్నప్పటి కన్వర్జేషన్ని గుర్తు చేస్తుంది. ఆ టైంలో కొయ్యుకి తను ఎక్కువ టైం బ్రతుకుతుందని నమ్మకం ఉండేది కాదు. కొయ్యుకి బ్రతకదని తన పేరెంట్స్ కూడా గివప్ చేసేశారు. కానీ హాకుజీ కొయ్యుకి ఫ్యూచర్ని ఇమాజిన్ చేసేవాడు. దానివల్ల కొయ్యుకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. కొయ్యుకి హాకుజీని ప్రపోజ్ చేస్తుంది. హాకుజీ కొయ్యుకి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి తన్ని లైఫ్ లాంగ్ ప్రొటెక్ట్ చేస్తాడని కొయ్యుకి ప్రామిస్ చేస్తాడు. కొయ్యుకి బాడీని హోల్డ్ చేస్తూ తన ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేకపోయాడని హాకుజీ ఫుల్ ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా తర్వాత రేజ్లో ఉన్న హాకుజీ నేబర్హుడ్ దోజో మీద రివెంజ్ తీసుకుంటాడు. ఆ దోజోలో ఉన్న 67 మెంబర్స్ అందరినీ హాకుజీ చాలా బ్రూటల్ వేలో చంపుతాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత హాకుజీ ఒక బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు మూజాన్ తన ముందు అపియర్ అవుతాడు. దోజో ఇన్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత ఈ కిల్లింగ్స్ ఒక డీమన్ చేసిందని మూజాన్ అనుకున్నాడు. కానీ అది ఒక హ్యూమన్ అని తెలిసాక మూజాన్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇంకా మూజాన్ హాకుజీ మీద అటాక్ చేసి తనకి డీమన్ బ్లడ్ ఇస్తూ తను క్రియేట్ చేయబోతున్న 12 పవర్ఫుల్ డీమన్స్లో జాయిన్ అవ్వమని హాకుజీకి చెప్తాడు. తన లైఫ్లో ఎప్పుడు ఏం మిగలలేదు కాబట్టి తను దేని గురించి కేర్ చేయడానికి హాకుజీ మూజాన్కి చెప్తాడు. డీమన్గా మారిన తర్వాత హాకుజీకి తన పాస్ట్ మెమరీస్ గుర్తుండవు. తను స్ట్రాంగ్ అవ్వడం కోసం ఆకాజా అనే డీమన్ నేమ్తో తను 100 ఇయర్స్ వరకు చాలా మందిని చంపుతూ వచ్చాడు. ఇన్ ది ఎండ్ తన స్టోరీ ఒక సాడ్ వర్త్లెస్ పాస్ట్ అని ఆకాజా చెప్తాడు. ఇంకా ప్రెజెంట్ టైంలో తాంజిరో కళ్ళు తెరుస్తాడు. తను ఆకాజా మీద అటాక్ చేసే లోపే తాంజిరో స్వాట్ తన హ్యాండ్స్ నుంచి స్లిప్ అయిపోతుంది. అయినా సరే తను ఆకాజాని పనిచేస్తాడు. వీక్ పీపుల్ అంటే తనకెందుకు ఇష్టం ఉండదో ఆకాజాకి ఇప్పుడు అర్థమవుతుంది. వీక్ పీపుల్ ఫేస్ టు ఫేస్ కన్ఫ్రంట్ చేయకుండా వాటర్ వెల్లో పాయిజన్ మిక్స్ చేస్తారు. ఇంకా వీక్ పీపుల్కి పేషెన్స్ ఉండదు. లైఫ్స్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్న చేతులతో ఆకాజా చాలా మందిని చంపాడు. తన మాస్టర్ సొరియో స్టైల్ని ఒక వెపన్లా యూజ్ చేశాడు. ఇంకా తన ఫాదర్ లాస్ట్ విష్ని కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. అందుకే ఇప్పుడు చనిపోవాల్సింది తనేనని ఆకాజాకి అర్థమవుతుంది. లాస్ట్ టైం తాంజిరోని చూసి స్మైల్ చేస్తూ ఆకాజా తన బాడీని డిస్ట్రాయ్ చేసుకుంటాడు. తాంజిరో అటాక్ టెక్నిక్ని అక్నాలెడ్జ్ చేస్తూ తన ఈ ఫైట్ ఓడిపోయాడని ఆకాజా యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా ఆకాజా తన ఫాదర్ ఇంకా కేజో స్పిరిట్తో మీట్ అవుతాడు. తన లైఫ్ని రీస్టార్ట్ చేయలేకపోయినందుకు ఆకాజా తన ఫాదర్కి సారీ చెప్తాడు. కేజో ఆకాజా హెడ్ని ప్యాట్ చేస్తూ తన్ని వాళ్ళు ఎప్పుడు మర్చిపోకపోయినా వాళ్ళు తన్ని హెవెన్కి తీసుకెళ్లలేరని కేజో చెప్తాడు. ఇంకా మూజాన్ ఆకాజాని మళ్ళీ మ్యానిపులేట్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ కొయ్యుకి ఆకాజా ఫేస్ని టచ్ చేసిన తర్వాత ఆకాజా తన హ్యూమన్ ఫామ్లోకి వచ్చేస్తాడు. హాకుజీ కొయ్యుకిని హక్ చేస్తూ తన్ని ప్రొటెక్ట్ చేయలేనందుకు తన్ని క్షమించమని హాకుజీ ఏడుస్తూ ఉంటాడు. హాకుజీ వాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చినందుకు కొయ్యుకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెల్కమ్ హోమ్ హస్బెండ్ అని హాకుజీకి చెప్తుంది. ఆకాజా రీజనరేషన్ ఆగిపోయి తన బాడీ యాషెస్గా మారిపోతుంది. ఆకాజా చనిపోయిన తర్వాత తాంజిరో ఇంకా గియు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. కానీ అలిసిపోవడంతో వీళ్ళిద్దరూ పాస్అవుట్ అయిపోతారు. కాసుగా క్రోస్ ఆకాజా డెత్ గురించి డీమన్ స్లేయర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఆకాజా ప్రెజెన్స్ వ్యానిష్ అవడం సెన్స్ చేసి తను చనిపోయాడని కోకుషిబోకి అర్థమవుతుంది. ఆకాజా స్ట్రాంగ్ అవ్వాలనుకునే పాత్ని అబాండన్ చేశాడని కోకుషిబో చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇంకా దోమకు కూడా దీని గురించి తెలుస్తుంది. కనావా దోమతో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటుంది. కానీ దోమ తన్ని ఇగ్నోర్ చేస్తూ ఆకాజా వీక్నెస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. డీమన్స్ తొందరగా స్ట్రాంగ్ అవ్వడం కోసం ఉమెన్ని తినడం ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే ఉమెన్ దగ్గర మెన్ కంటే ఎక్కువ న్యూట్రిషనల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇది తెలిసినా కూడా ఆకాజా తన డీమన్ లైఫ్లో ఉమెన్ని తినలేదు, ఇంకా చంపలేదు కూడా. ఈ విషయంలో మూజాన్ ఆకాజాకి స్పెషల్ పర్మిషన్ ఇచ్చేవాడు. తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడని దోమ ఏడుస్తూ ఉంటాడు. ఇది చూసిన కనావ్ దోమకి తన ఫేక్ క్రైంగ్ ఆపమని చెప్తుంది. దోమ దగ్గర ఎమోషన్స్ లేవని కనావ్ తన్ని ఇన్సల్ట్ చేయడంతో దోమ ఫుల్ సీరియస్ అయిపోతాడు. కనావ్ లాంటి బుల్లిని తను ఎప్పుడూ ఫేస్ చేయలేదని చెప్పి దోమ కనావ్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కనావ్ తన అటాక్ని డాచ్ చేసి దోమ అబ్డోమెన్ని కట్ చేస్తుంది. కనావ్ రియాక్షన్ స్పీడ్ ఇంకా తన ఫైటింగ్ స్టైల్ని చూసి తను షినోబు కన్నా స్ట్రాంగ్ అయి ఉండొచ్చని దోమ అనుకుంటాడు. ఇంకా ఇక్కడితో గియు అండ్ తాంజిరో వర్సెస్ ఆకాజా ఫైట్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్స్లో మనం అప్పర్ మూన్ 2 ఫైట్ని చూడబోతున్నాం. ఆ చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్ మిస్ కాకుండా
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.